అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నిన్న దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి, అతను పెద్దల సభలో అతను ఒక పదవి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే ఈ మధ్యన దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ప్రవర్తన ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అతని యొక్క ప్రవర్తనని నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. అతను నిన్న పవన్ కళ్యాణ్ గారి కోసం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. మేమైతే దానికి కారణం, అతను ఈ మధ్యన మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం లేదని, ఆ ప్రశ్నించకుండా ఉండడానికి 50 కోట్లు నెల నెల ఇస్తున్నారని నిన్న దువ్వాడ శ్రీనివాస్ అనే అతను మాట్లాడాడు. అంతేకాకుండా జనసేన పార్టీలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలందరినీ కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, జన సైకోలు అనడం, ఈ విధంగా మాట్లాడటం జరిగింది. దానికి దువ్వాడ శ్రీనివాస్కి మీ అందరి ద్వారా అతని కోసం మాట్లాడారని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టింది. దువ్వాడ శ్రీనివాస్ అనే అతను ఈరోజు అతని కోసం మాట్లాడుకోవడానికి చాలా సిగ్గుపడవలసినటువంటి విషయం. ఎందుకంటే అతని కోసం మాట్లాడకూడదు. అతని సమాజంలో మహిళలు అతను ఎక్కడైనా కనపడితే కొట్టడానికి చాలామంది మహిళలు చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా అతని మధ్యం చేసినటువంటి చర్యల కోసం అతను బహిరంగంగా ఎక్కడైనా తిరిగితే అతనికి చివాటు పెట్టడానికి పెద్దలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి కారణం, అతను కట్టుకున్న భార్యని, 2 కుమార్తెల్ని రోడ్డు మీద వదిలేసి వేరొకరి భార్యతో సహజీవనం కొనసాగిస్తూ అతను ఈ రోజున నీతులు చెప్పడం ఎంతవరకు సబబు అని ఒక సిగ్గు శరం లేకుండా వేరొకరి భార్యతో కాపరాన్ని పెట్టిన వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఏ విధంగా సరిపోతాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు మనం అతని కోసం మాట్లాడుకోవాలంటే, అతను ఒక సభ్యత సంస్కారం లేని వ్యక్తిగా దువ్వాడ శ్రీనివాసు అతను పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఈ మధ్యన వైసీపీ నాయకులకి అందరికీ కూడా ఒక వెర్బల్ మలేరియా అనే వ్యాధి ఒకటి సోకింది. ఆ వెర్బల్ మలేరియా ఉన్న వల్లే ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు. ఈ యొక్క దువ్వాడ శ్రీనివాసు అతను ఒక రీల్ చేసుకుంటూ ఉన్నాడు. ఈ మధ్య టిక్ టాక్ రీల్ చేసుకుంటూ ఉన్నాడు. టిక్ టాక్ రీల్ చేసుకుంటూ అతను వైసీపీ పార్టీలో అతను మనుగడ కోల్పోయాడు. మళ్ళీ లైమ్లైట్లోకి రావాలి, రాజకీయాల్లో మరొకసారి తెర మీదకి రావాలంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కుటుంబాలపై అత్యంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఎవరైతే ఇటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారో వాళ్ళు మళ్ళీ మేము రాజకీయాలకు దూరంగా ఉన్నాం. ఉదాహరణకు పోసాన మురళీకృష్ణ, మేము రాజకీయాలు దూరంగా ఉన్నాం, ఇంకా రాజకీయాల గురించి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు రాజకీయాల గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా గతంలో మీరు ఏదైతే మాటలు మాట్లాడారో అవన్నీ కూడా ఈ రోజులు కేసులుగా నమోదవి చట్టపరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో చట్టపరంగా చర్యలు తీసుకోవటం, పోసాన మురళి గారిని నిన్న అరెస్ట్ చేసినటువంటి సంగతి తెలుసు.
ఎవరైతే మరి దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నాడో అతను మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు దూషిస్తే నన్ను ఏదో రకంగా అరెస్ట్ చేస్తారు, అదే జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా నన్ను ట్రోల్ చేస్తారు. ఈ ట్రోలింగ్ ద్వారా నేను మళ్ళీ ప్రజలకు దగ్గర అవ్వచ్చు, రాజకీయాల్లో మంచిగా దగ్గర అవ్వడానికి కొంతమంది ప్రయత్నం చేస్తే చెడుగానే ఏదో రకంగా ముందు ప్రజల్లో ఉండాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నాడు ఈ దువ్వాడ శ్రీనివాస్. రాజకీయంగా నీకు దమ్ముంటే ఏదైనా రుజువులతో మాట్లాడాలి దువ్వాడ శ్రీనివాస్. నువ్వు జనసేన పార్టీలో చేసే వాళ్ళని సైకోలు అంటున్నావు, నువ్వు కొజ్జా అంటావు. నేను ఎందుకంటే నువ్వు కొజ్జా కాబట్టే ఈరోజు శ్రీకాకుళంలో నుండి నువ్వు హైదరాబాద్ పారిపోయి నువ్వు అక్కడ నీ ఉంపిడి గతితో వ్యాపారం చేసుకుంటా అక్కడ నీ వ్యాపారం పెంచుకోవడం కోసం, నీ ఉంపిడి గతి యొక్క చీరల వ్యాపారం పెంచడం కోసం నువ్వు పవన్ కళ్యాణ్ గారి కోసం అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు అనేటువంటిది మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఉంది మళ్ళీ మీడియాలో నేను మాట్లాడటం ద్వారా కదా మళ్ళీ నువ్వు మీడియాలో ఈరోజు కనపడతావు, నీ పేరు మళ్ళీ ప్రజలకు తెలుస్తుంది అనేటువంటి ఒక దురుద్దేశంతో మాట్లాడుతున్నావు. నువ్వు అటువంటి ఎదవ మాటలు మాట్లాడినా జనసేన పార్టీ కార్యకర్తలందరూ ఒక నిజాయితీ పరులు, ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం, ఒక సిద్ధాంతం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడేటువంటి వ్యక్తిని మేమందరం నమ్మి ఆయన అడుగుజాడల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎక్కడా మా నమ్మకానికి ఒమ్ము లేకుండా పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు ఒక ఉంపుడు గతితో ఈరోజు చెప్తున్నావు, నువ్వు ఎక్కడో సినిమాలు తీసుకోపో, నువ్వేం ప్రశ్నించట్లేదని. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ప్రజలకి అవసరం మేరకు ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా కేంద్రం నుంచి విడుదల చేయించడం కాకుండా ఈరోజు 4,500 కోట్లతో 30,000 పైచిలకు పనులు గ్రామాల్లో కానీ ఈ రాష్ట్రంలో పనిచేశారంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసి తెచ్చినటువంటిది గుర్తు చేసుకోవాలి. ఈరోజు ప్రతిపక్షంలో ఉంటే పోరాడవచ్చు, ఈరోజు అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి రాష్ట్రానికి ఏ నిధులు అవసరమో ఆ నిధులన్నీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమకూర్చుకుని ఈరోజు నువ్వు సూపర్ 6 గురించి కూడా మాట్లాడావు. ఇంకా ఇది 10 నెలలు పూర్తవుతూ ఉంది, ఇంకా మాకు 4 సంవత్సరాల పైబడి టైం ఉంది. నీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు కేవలం వృద్ధుల కోసం ఇచ్చినటువంటి పెన్షనే 250 3,000 ఇస్తానని చెప్పి 250 ఎలక్షన్ దిగిపోయేదాకా మీరు నా తాత అని చెప్పి మీరు వాళ్ళకే పెన్షన్ సరైనగా ఇవ్వలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకేసారి ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా మరి గడిచిన 3 నెలలకి 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. నీకు అప్పుడు కళ్ళు కనిపించట్లేదా? నువ్వు ఉంపుడు గత్తె మోజులో ఉండిపోయి నీ కుటుంబ సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ప్రభుత్వం ఏం చేస్తుందో కనీస జప్తికి లేకుండా నువ్వు తాగి దొర్లే దువ్వాడ శ్రీనివాసు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మాకు చాలా అసహ్యం వేస్తుంది. నువ్వు ఒక ఎయిడ్స్ పేషెంట్ అనేటువంటి సంగతే ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. నీ ముఖం చూసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెప్తా ఉన్నారు. నువ్వు నీ యొక్క ఆరోగ్యాన్ని చూసుకో. నువ్వు హైదరాబాద్ పోయావు, ఈరోజు నువ్వు ఒక 2 రోజులేమో టెక్కల్లో ఉంటానని, 5 రోజులు హైదరాబాద్లో ఉంటానని నీ ఉంపుడు చెప్పిస్తూ నువ్వు అంటావు కాబట్టి చెప్తా ఉన్నావు. ఈరోజు నీకు నువ్వు ఉంపుడు గత్తె టెక్కల్లో ఉండేటువంటి నువ్వు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి నీకు అక్కడ ఏదో ఒక రాజకీయ పదవి ఉంది అనేటువంటి దాని మీద నీకు దగ్గరమైంది నీ ఉంపుడు గత్తె. నువ్వు ఈరోజు హైదరాబాద్ తీసుకెళ్ళి మకం పెడతానని నువ్వే చెప్తా ఉన్నావు. అక్కడ సినిమాలు చేసుకో పవన్ కళ్యాణ్ అని చెప్తున్నావు. అక్కడ నువ్వు సినిమాల గురించి మాట్లాడావు కాబట్టి చెప్తాను. అక్కడ చాలా గ్లామర్ హీరోలు ఉంటారు, సినిమా యాక్టర్లు ఉంటారు.
పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థ యజమానులు ఉంటారు, ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, చాలా రకరకాల మనుషులు ఉంటారు. అది మహానగరం. నీ ఉంపుడు గత్తుని కాసుకునే పనిలో నువ్వు ఉండు. నువ్వు వేరే తన భర్తను వదిలి నువ్వు ఏ విధంగా తీసుకొచ్చావో అలాగే ఎవడైనా నువ్వు ఇటువంటి రాజకీయాల జోలికి వస్తే నువ్వు ఈ పనిలో ఉంటే నీ ఉంపుడు గత్తి వేరే పనిలో ఉంటుంది. నువ్వు ముందు ఉంపుడు గత్తిని జాగ్రత్తగా కాపలా కాసుకునే పనిలో ఉండు. ముందు నువ్వు కన్న కూతుర్లిద్దరిని కుమార్తెలిద్దరికి న్యాయం చేయి, నీ భార్యకి న్యాయం చేయి, కుమార్తెలకి వివాహాలు చేయి. ఇంకో కుమార్తె వివాహం చేయవలసినటువంటి తొందర బాధ్యత తండ్రిగా నువ్వు ముందు తండ్రి పాత్ర పోషించి తర్వాత రాజకీయ నాయకుడిగా వచ్చి ప్రజలను అడుగు. నువ్వేదో దొడ్డుదారిని ఎమ్మెల్సీ అవి ప్రజాక్షేత్రంలో నెగ్గినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు మాట్లాడడానికి ఏమాత్రం సరిపో అనేటువంటి చెప్పడం కోసమే రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటికే ఇటువంటి అవాకులు చర్యలు అందరికీ కూడా పోలీసు కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ లిస్ట్లో నీకు ఏదైతే వెల్బర్ మలేరియా ఉందో ఆ వ్యాధి కూడా డాక్టర్స్ పెట్టుకుని హైదరాబాద్లోనే ఉన్నావు కాబట్టి ఇంకొకసారి ఇటువంటి కొజ్జా కవర్లు చెప్తే మాత్రం ప్రతి జన సైనికుడు ఉమ్మూస్తే ఉమ్ములు కొట్టుకుపోతావు. దువ్వాడ నువ్వు ప్రతిసారి నీకు రాజకీయ అవసరం కావాల్సినప్పుడు, నీకు జగన్ దగ్గర మార్కులు కావాల్సినప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడటం మానుకుంటే నీకు మంచిది అని మరొకసారి హెచ్చరిస్తూ, మరొకసారి పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడితే ఒకసారి నువ్వు చెప్పు చూపెట్టో, ఆ చెప్పుకు అశుద్ధం రాసి దవడ పేలగొట్టవలసి ఉంటుంది. మిస్టర్ దువ్వాడ నువ్వు కొజ్జాగా కాబట్టి నువ్వు ముందు టెస్టులు చేయించుకుని ఆ ఎయిడ్స్ పరీక్షలు చేయించుకుని నువ్వు ప్రజల్లోకి రావాలి. ఇప్పుడే యువకులకు నువ్వేం సందేశం ఇస్తావని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే నువ్వు ఉంపుడుగత్తే నువ్వు రీల్ చేస్తూ ఉన్నారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి చెంతన టిక్ టాక్లు చేసినటువంటి ఎదవే నువ్వు నీ ఉంపుడుగత్తికి ఈ ఎదవేషాలు నువ్వుని ఇప్పటికైనా మానుకోవాలి. దువ్వాడా నీకు చెప్పు తీసి పళ్ళు రాళ్ళు కొట్టేటువంటి రోజులు దగ్గరవే. నీకు ఇప్పటికే నీకు లాంటి వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు కొన్నైతే నీకు లాంటి ఎదవలు మాట్లాడటం వల్లే అతను ఈరోజు 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్రంలో రాజకీయాలు దూరంగా పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఉన్నామనేటువంటిది నేను కూడా అనుకుంటా ఉన్నా. ఇప్పుడే యువకులకు నువ్వేం సందేశం ఇస్తావని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే నువ్వు ఉంపుడుగత్తే నువ్వు రీల్ చేస్తూ ఉన్నారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి చెంతన టిక్ టాక్లు చేసినటువంటి ఎదవే నువ్వు నీ ఉంపుడుగత్తికి ఈ ఎదవేషాలు నువ్వుని ఇప్పటికైనా మానుకోవాలి. దువ్వాడా నీకు చెప్పు తీసి పళ్ళు రాళ్ళు కొట్టేటువంటి రోజులు దగ్గరవే. నీకు ఇప్పటికే నీకు లాంటి వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు కొన్నైతే నీకు లాంటి ఎదవలు మాట్లాడటం వల్లే అతను ఈరోజు 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్రంలో రాజకీయాలు దూరంగా పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఉన్నామనేటువంటిది నేను కూడా అనుకుంటా ఉన్నా. నీకు ఈరోజు చెప్తా ఉన్నా, నీ నాయకుడు మరి 50 కోట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారని వాగుతున్నావు కదా. గత 5 సంవత్సరాల్లో మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తేనప్పుడు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి మోడీ గారి దగ్గర ఎన్ని కోట్లు లంచం తీసుకున్నారో ఎదవా. నువ్వు ఎన్ని కోట్లకు అమ్ముడైపోయి నువ్వు చట్టసభల్లో పెద్దల సభలో ఉన్నావు. నువ్వు ఎన్ని కోట్లకు అమ్ముడైపోయి మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల గురించి మీరు అధికారంలోకి ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేకపోరా కొజ్జాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏదైతే వైసీపీ నాయకులకి ఈ విధంగా మాట్లాడే వాళ్ళకి, వైసీపీ నాయకుల్లో కూడా కొంతమంది మంచివారు ఉండొచ్చు. ఈ విధంగా ఎవడైనా మాట్లాడితే చెప్పుగా అశుద్ధం రాసి కొట్టవలసి ఉంటుంది. నా కొడకల్లారా, ఇప్పటికైనా ప్రజలు మీరు చేసినటువంటి తప్పులకే మిమ్మల్ని ఓడించారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక విజనరీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం, ఒక సిద్ధాంతం కోసం పోరాడేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని నీకు రాజకీయాల్లో నీకు ప్రజలు కనబడాలంటే మంచి పనులు చేయి. లేదు రాజకీయాల పట్ల నుంచి పక్కకు పో, నీ ఉంపుడుగత్తో టిక్ టాక్లు చేసుకో. నీకు ఒక లైక్ వస్తే
నీకు డబ్బులు వస్తాయనేటువంటిది నీ ఆలోచన అయితే టిక్ టాక్లు చేసుకోండి, లేకపోతే రీల్స్ చేసుకోండి. కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి ఏమాత్రం నువ్వు సరిపోవని ఇంకొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.